ఆ ట్రామా భరించడానికి మనం ఏమన్నా చేస్తున్నామా? ఎన్నో కేంద్రాలు స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు, ఈ ట్రామా కేంద్రాలు స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు ఏది కూడా స్టార్ట్ చేయలేదు. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఇంకా నాకు 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, నేను అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా అనేది గవర్నమెంట్ వస్తుందా ఎక్కడైనా? కానీ మీరు చెప్పిన వాగ్దానాలు అవే ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. ఈరోజు మేము తీసుకున్న ధర్నా కూడా మీరు వాగ్దానాలు చేసిన ఇంప్లిమెంట్ చేయాలని మేము తెలియజేస్తున్నాము. మీరు చెప్పిన విషయాలే 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నాం, ఇవ్వాలా? ప్రతి యువతి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్రీ స్కూటీ ఇస్తారన్నారు, అది ఇవ్వాలా? మరియు ఇంకొక విషయం కూడా మీరు చెప్పడం జరిగింది, ఎవరికి ల్యాండ్ ఉంటుందో ఎవరికి సైట్ ఉంటుందో వాళ్ళకి మేము ఇండ్లు ఇస్తాము, కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాము అని అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తానని వాగ్దానాలు చేసింది, ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. కానీ కూర్చున్న మహిళలు, బస్తీలో ఉన్న మహిళలందరూ కూడా మాకు సొంత ఇండ్లు ఉండాలని ఆశతోని ఓట్లేసింది, కానీ ఎక్కడ కూడా దానికి ఇంప్లిమెంట్ కాలేదు. మీరు వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కింద ఇస్తానన్నారు, కానీ ఈరోజు కూడా ఆ ఇంద్రమ్మ ఇల్లు గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి న్యాయం చేయలేదు, కేవలం అన్యాయం చేయడం తప్ప ఇంకా ఏమీ తెలియదు. జూటా మాటలు మాట్లాడడము, జూటా వాగ్దానాలు చేయడము తప్ప ఇంకా ఏమీ లేదు. రుణమాఫీ చేస్తామని అన్నారు రైతులకి, అది ఆగస్టు వస్తే కానీ కాదు, కానీ ఇప్పుడు కూడా దాంట్లో మళ్ళీ కండిషన్స్ పెడుతున్నారు. అంటే మీరు మేనిఫెస్టోలో ఏదైనా రాసుకుంటారు కానీ దానికి ఇంప్లిమెంట్ వచ్చే వారికి మాత్రం ఇవి 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 అని కండిషన్స్ పెడతారు. మీ ఇష్టం వచ్చినలాగా మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చినలాగా చేస్తారు. దయచేసి ఇవి మాత్రం జూటా మాటలు మాట్లాడవద్దు. ఆడవాళ్ళ ఎమోషన్లతోని ఎప్పుడు కూడా ఆటలు ఆడవద్దు కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీలో ఇంద్రమ్మ ఉన్నడే, సోనియమ్మ ఉన్నది, ఇక్కడ సీతక్క ఉన్నది, సురేఖక్క ఉన్నది, వీళ్ళందరూ మహిళలే. కానీ మోసపోయేది ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా మోసం చేసేది ఎవరిని అని అంటే మహిళలని. ఇంద్రమ్మ పేరు మీద ఓట్లు అడుగుతుంది, సోనియమ్మ పేరు మీద ఓట్లు అడుగుతుంది, కానీ మహిళలను మాత్రం పట్టించుకోదు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళల మీద, ఆడబిడ్డల మీద ఎంతో సురక్షితం ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఆ సురక్షితం కూడా లేకుండా పోయింది. ఇదా పరిపాలన కాంగ్రెస్ పార్టీది? మీరు బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే తప్ప మీరు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసింది ఏమీ లేదు. ఈరోజు మహిళా మోర్చా నుండి మేము అడిగిన డిమాండ్స్ అని వెంటనే పూర్తి చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇంకొక విషయం కూడా మీ అందరి మధ్యలో చెప్పాలనుకుంటున్నాను. పుట్టబోయే ఆడపిల్ల ఒకవేళ పుట్టిన వెంటనే ఆ పాపకి మరియు తల్లికి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తా అని కూడా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అయ్యా, డిసెంబర్ నుండి ఈరోజు జూలై 9వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు పుట్టలేదా? ఇప్పటివరకు మీరు ఎంతమంది ఆడపిల్లలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిండ్రో అది కూడా తెలియజేయాలి. మీరు చెప్పిన డిమాండ్లే, మీరు చెప్పిన మేనిఫెస్టోలో మీరు చేస్తా అన్నవే మేము ఈరోజు అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి అధికారం ఉంది, ఎందుకంటే ఈ మహిళల వల్లనే ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ రావడానికి కారణం 50% మహిళలే. మరి ఆ మహిళల గురించి మీరు ఆలోచించరా? ఆ మహిళల గురించి ఆలోచించే అధికారం మీకు లేదా?
కేవలం మీ పార్టీలో సీతక్క మరియు సురేఖక్క ఉంటేనే సరిపోతుందా? మిగతా వాళ్ళు అవసరం లేదా? అయ్యా రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు ఇవన్నీ కూడా వెంటనే మహిళలకు మీరు చేసిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి. మహిళలకి ప్రతి నెల 2500 ఇస్తానన్నారు, అది వెంటనే ఇవ్వాలా. ఆడపిల్లలకి స్కూటర్లు ఇస్తానన్నారు, స్కూటర్లు ఇవ్వాలా. మరియు మహిళా కమిషన్ని వెంటనే మీరు ఏర్పాటు చేయాలి. ఇక్కడ రక్షణ గురించి, ఆడపిల్లల రక్షణ గురించి మీరు వెంటనే దీని గురించి ఆలోచించాలా. మహిళా కమిషన్ని ఏర్పాటు చేస్తే కొంతవరకు అట్లీస్ట్ అది తగ్గుతుంది అనే మా నమ్మకం. కానీ అది కూడా చేయట్లేదు. ఎవరెవరు ఈ 7 నెలల మహిళలు పెళ్లి చేసుకున్నారో, కొత్త వధవులు ఎవరు పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి బంగారం మరియు ₹1,00,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మహిళా మోర్చా తరఫు నుండి వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి అందరు గట్టిగా నాలే. ఆ రేవంత్ రెడ్డి నిద్ర మత్తులో ఉన్నాడు. నిద్ర మేల్కొనాలంటే మనం దద్దరిల్లే విధంగా భారత్ మాతను కొలవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర మహిళా మోర్చా ఆఫీస్ బేరర్సు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి గారు, అదేవిధంగా కాసం వెంకటేశన్న గారు, మహిళా మోర్చా ఇన్ఛార్జు చింతల రామచంద్రరెడ్డి అన్న గారు, నా తోటి సహోదరి జయశ్రీ గారు, మహిళా మోర్చా సోదరిమణులందరికీ, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలతోటి మనం సిగమెత్తితే ఆ రేవంత్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడో ఆ రకంగా మనం రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు ధర్నాలు చేయాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు అడిగిర్రా ఆయనను ఉచిత హామీలు ఇవ్వమని? మహిళలు ఎవరన్నా అడిగిర్రా? మహిళలు ఎవరన్నా అడిగిర్రా? మాకు బస్సు ఉచితం కావాలనేసి ఎవరన్నా అడిగిర్రా? మహిళలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ అవమానపరుస్తూ ఉచిత బస్సు అన్న హామీలతోటి మహిళలను మోసం చేసి ఉచితం అనేసి కండక్టర్లు డ్రైవర్లు మహిళలను అవమానపరుస్తున్నారు. బస్సుల సంఖ్యను తగ్గించి రోడ్లపైన గంటల తరబడి వేచి ఉంటున్నారు మహిళలు. ఎవరేమన్నారు ఉచిత బస్సు అనేసి మహిళలు నాకు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఎవరు అడుగుతుర్రు ఈ ఉచితాలు? మనకు కావాల్సింది మంచి విద్య. మరి విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు నియమించలేదంటే సిగ్గుచేటు. ఆ రేవంత్ రెడ్డి వెంటనే గద్దె దిగాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తుంది, అయినా విద్యాశాఖ మంత్రిని ఇంకా నియమించలేదు. ఆనాడు నిజాం వారసుడైన మరి కేసీఆర్ కూడా
పురుగుల అన్నం పెట్టి ఆ పిల్లల ఉసురు ముట్టి ఇప్పటికీ అడ్రస్ లేకుండా పోయిండు. మరి ఇదే పిల్లల విద్యార్థుల ఉసురు ముట్టి ఈ రేవంత్ రెడ్డి కూడా ఈ సంవత్సరంలో అడ్రస్ లేకుండా పోతాడనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు కావాల్సింది మంచి విద్య, మంచి ఆరోగ్యం. మరి అదే రకంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మరి ఉచిత హామీలు ఎవరు ఇవ్వమన్నారు, పింఛన్ ఎవరు ఇవ్వమన్నారు? ఈ 4000 పింఛన్ ఇస్తానేసి హామీ ఇచ్చిండు, తులం బంగారం పెడతానేసి హామీ ఇచ్చిండు. మరి అదే రకంగా 2200 యూనిట్లు మహిళల కోసం ఉచితంగా ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఎవరన్నా మహిళలు అడిగిర్రా? ఒక్కసారి చెప్పండి. మాకు ఇవన్నీ ఉచితం కావాలనేసి అడిగిర్రా? రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసే అడ్రస్ లేకుండా పోయిండు కేసీఆర్. మరి ఇంకా ఉచిత హామీలు ఇచ్చేసి పక్కనున్న కర్ణాటకలో ఉచిత హామీ అని బస్సు హామీని డబ్బింగ్ చేసి ఇక్కడ ఉచితమని ఇక్కడ తెలంగాణ మహిళలందరినీ అవమానపరుస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా మరి మహిళలను అవమానపరుస్తున్నారు. మీరు అందరు కూడా తెలుసుకోండి మహిళల్ని ఏ రకంగా అవమానపరుస్తున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే మనకు ఉచితాలు వద్దు, మనకు సక్రమైన పాలన, మంచి విద్య, మంచి ఆరోగ్యాన్ని అందించే నాయకుడు అవసరం అనేసి మనం ఈ సందర్భంగా పోరాటం చేస్తున్నాము. మీరందరూ కూడా ఆలోచించండి. ఈ ఉచితాలు ఎవరు ఇవ్వమన్నారు, ఎందుకు ఇస్తున్నాడు? మరి ఈ గుంపు మేస్త్రి అంటే తెలుసా మీకు ఎవరికన్నా? వెంట 50 మందిని ఢిల్లీకి పోయినా ఏడికి పోయినా వెంట 50 మందిని 100 మందిని తీసుకొని పోతున్నాడు. ఏడికి పోయినా రేవంత్ అన్న జిందాబాద్, రేవంత్ అన్న జిందాబాద్ ఈ రకంగా అనిపించుకుంటుండు ఈయనకు. అందుకని అందరు ఏం పెట్టిర్రు తెలుసా? గుంపు మేస్త్రి అని పెట్టిర్రు. రేవంత్ రెడ్డి పేరు అప్పుడే కొత్త పేరు వచ్చేసింది, మీరు అందరు తెలుసుకోవాలి. గుంపు మేస్త్రి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. గుంపు మేస్త్రి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి గుంపు మేస్త్రి అని ఎందుకు పెట్టారంటే ఆయనకు జై కొట్టడానికి. ఈడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు పట్టి లేదు, కానీ పక్క రాష్ట్రంలో పోయి ఇల్లు చక్కదిద్దుతున్నాడు. కానేకున్నయ్యేతో ఎల్లికు బులా అన్నట్టు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిండు, హామీలన్నీ గాలికి వదిలేసిండు. పక్క రాష్ట్రంలో పోయి ఆడేందో వేదాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మరి ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పట్టిన గతే పట్టాలంటే మనం రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు ఈ పోరాటం చేస్తూనే ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డికి, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్ మేయర్ సీనియర్ నాయకురాలు బండా కార్తికారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. వేదికపై ఉన్న అక్క చెల్లెళ్ళకి, వేదిక ముందున్న అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నమస్కారము. మరి భారీ ఎత్తుగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మరి ఆర్గనైజ్ చేసిన మరి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి, అదేవిధంగా మహిళా మోర్చా విభాగానికి మరి ఇన్ఛార్జ్ అయిన చింతల రామచంద్రారెడ్డి గారికి, వేదికపై ఉన్న మరి మరో జనరల్ సెక్రటరీ బంగారు శృతి గారికి, రాణి రుద్రమ గారికి, ఉమక్కకి, వేదికపై ఉన్న మాధవి అక్కకి అందరికీ కూడా నమస్కారం పేరు పేరున. మరి మీ అందరికీ కూడా తెలుసు ఈ ధర్నా మనం ఎందుకు చేపట్టినామంటే, దాదాపు 8 నెలలు గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఉచిత హామీలతోని, ఉచిత గ్యారంటీలతోని వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. మన మహిళల పరిస్థితి ఏమైందంటే ఈరోజు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఏ విధంగా వ్యవహరించారో మనం అందరం కూడా చూసినాం. వారి వ్యవహారం ఎట్లా ఉండేనంటే, మరి మనము పొయ్యిల నుంచి పెనంల నుంచి పొయ్యిల పడ్డట్టుంది మహిళల సంగతి.
ఎందుకంటున్నానంటే మరి పెనంలా ఎంత వేడిగా ఉంటుందో తెలుసు మనకి. మరి పొయ్యిల పడ్డం, వారు ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఎంతో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి కేవలము మరి కవితక్కనే దృష్టి మళ్లించేంత వరకు వారినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి పెట్టి రాష్ట్రంలో మరి ఏ ఒక్క మహిళ లేదు, ఒక కవితక్కనే ఉండేటట్టు చేసిండ్రు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే తొలి తెలంగాణ మహిళ తీహార్ జైల్లో పోయి కూర్చున్నారు. మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఎక్కడ పోయి కూర్చున్నారు? ఫామ్ హౌస్కి పరిమితం చేసినాం. మరి అంత శక్తి ఉంది మహిళా శక్తి. మరి ఈ మహిళా శక్తికి ఎందుకు ఉచిత గ్యారంటీలు ఉచిత హామీలు ఇచ్చిండ్రు మరి కాంగ్రెస్ గవర్నమెంట్? మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 8 నెలలు గడుస్తున్నాయి, మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండ్రు, మేమేం అడగలేదే మిమ్మల్ని హామీలు ఇవ్వమని, ఉచిత హామీలు ఇవ్వమని. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి మహిళకి 2500 రూపాయలు ఖాతాలో వేస్తామని ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు. మరి అది కూడా నెరవేర్చలేదు. మరి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రు. మరి 8 నెలలు గడుస్తుంది. మరి 8 నెలల్లో కూడా ఒక్కరికంటే ఒక్కరికి, ఇక్కడ ఉన్న మహిళలు ఒక్కరన్నా చెప్పండి అమ్మా, మీకు ఎవరికన్నా 500 రూపాయలకు సిలిండర్ వచ్చిందా? అంటే ఏ విధంగా మోసం మాటలు చెప్పి, ఏ విధంగా జూటా మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిండ్రు. మరి 500 రూపాయలు సబ్సిడీ అన్నారు, సబ్సిడీ లేదు, అస్సలు లేదు, తుస్సలు లేదు. ఈరోజు 500 రూపాయల ఊసే లేదు. మరి ప్రతి ఒక్క మహిళకి, తెలంగాణలో ఉన్న ఈ 8 నెలలు గడిచిన ప్రతి ఒక్క యువతకి, పెళ్లి చేసుకున్న మహిళకి ఒక తులం బంగారం పెడతామని చెప్పిండ్రు. తులం బంగారంతో పాటు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి తులం బంగారం కాదు, గ్రామ్ బంగారం కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. మరి 8 నెలల్లో చేసుకున్న ప్రతి జంటకి, మహిళకి, వధువుకి మరి తులం బంగారం పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వాగ్దానాలేమో పెద్ద పెద్దగా చెప్పిండ్రు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీలో ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు మహిళలు, పిల్లలందరూ కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కాలేజీలకు, స్కూళ్ళకు పోవడానికి ఇబ్బంది అవుతుందని ఒక కొత్త స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు స్కూటీ ఉచితంగా ఇస్తామని. మరి స్కూటీ ఉచితం కాదు, స్కూటీ బండి టైర్ కూడా లేదు ఈరోజు. మరి 8 నెలలు గడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా, కాలేజీలో భర్తీ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కూటీ ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఉచిత హామీలతోని పబ్బం గడుపుతున్నారు. మరి మీ మంత్రివర్గంలో 2 మహిళల్ని పెట్టుకున్నారు. మీ అధినేత అయిన సోనియా గాంధీ గారు, మరి మీకు మరి ప్రియాంక గాంధీ గారు, ఇంతమంది మహిళలు ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి మహిళకి న్యాయం చేస్తానని అనుకున్నాం. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళు హామీ ఇచ్చినవి కానీ, లేకపోతే వాళ్ళ గ్యారంటీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా అప్పులు చేసిపోయినరు. పోయిన ప్రభుత్వం కుప్పలు చేసి పెట్టినరు అని చెప్పారు తప్ప ఒక్కటి కూడా నెరవేర్చలే అనే చిత్తశుద్ధి లేదు. కనీసం ఇప్పటివరకు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా మహిళల కోసము, మహిళలు ఉన్నారా, మహిళల ఓట్ల ద్వారానే మేము అధికారంలోకి వచ్చినామని ఆది మర్చిపోయినరు. మనం అందరం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ దద్దరిల్లే ధర్నా చేస్తున్నాం మహిళా మోర్చా ఆధ్వర్యంలో. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చి చూడండి ధర్నా ఎట్లా చేస్తున్నామో, మీకు గుర్తు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీలు కానీ, గ్యారంటీలు కానీ తప్పకుండా మరి వారు గద్దె దిగ్గేంత వరకు కూడా మనం ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మన గల్లీలలో, మన బస్తీలలో మనం మాట్లాడుకోవాలి. వారి దృష్టికి, అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా దృష్టికి తీసుకొచ్చి, అక్కడున్న ప్రజాప్రతినిధులకు దృష్టికి తీసుకొచ్చి మనము చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ధర్నా ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.
ఇప్పుడు స్టేట్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి రాణి రుద్రమ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏమనుకోదక్క, సమయం లేనందు కారణ రెండు నిమిషాల వ్యవధియే మాకుంది. సో దయచేసి 2 నిమిషాల్లో ముగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. కష్టం కొంచెం 2 నిమిషాలు ముగించడం, బట్ 2 నిమిషాలంటే నాకు పేర్లు చెప్పేసరికి అయిపోతుంది. మరి సభకు నమస్కారం. సరే, సంతోషం. సభా మర్యాద పాటించాలి కాబట్టి, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాబట్టి, సభాధ్యక్షుల వారు ఏం చెప్తే మనం అది పాటించడం సభకు గౌరవం. కాబట్టి సభకు నమస్కారం. సభ ముందు ఆసీనులైనటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారత్ మాత అంటే స్త్రీమూర్తి కాబట్టి ఇక్కడున్న అక్క చెల్లెళ్ళందరూ కూడా మనల్ని మనం కూడా అప్పుడప్పుడు మనం గట్టోళ్ళము, మనల్ని దేశమంతా కూడా గౌరవించాలి అని కోరుకోవాలి. కాబట్టి గట్టిగా చెప్పండి ఒకసారి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా సంతోషం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప గారికి, అలాగే మహిళా మోర్చా రాష్ట్ర కమిటీకి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, గృహహింస, సైబర్ నేరాలు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మహిళలకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసి, బతుకమ్మలాడి, బోనాలెత్తి ఈ రాష్ట్ర ఉద్యమంలో ప్రతి ఒక్క మహిళ కూడా తమ వంతుగా డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేసినారు. ఇండైరెక్ట్గా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ముందు కురికించి ఉద్యమంలో ఆనాడు పాల్గొనేటట్టుగా చేసినారు. ఒక 1200 మంది మహిళలు తమ బిడ్డల్ని కూడా కోల్పోయి ఇవాళ వాళ్ళ కడుపు కోతను మిగిలిస్తే కానీ తెలంగాణ రాష్ట్రం రాలే. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది రాజకీయంగా అని అనుకొని ఆనాడు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మన దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు ఆనాటి బీఆర్ఎస్. మొదటి 6 సంవత్సరాలు మహిళా కమిషన్కు కనీసం చైర్మన్ లేకపోయే ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు. మొత్తం భారతదేశంలో హైయెస్ట్ క్రైమ్ రేటు ఎన్సీఆర్టీ రిపోర్టు ప్రకారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల పైన జరిగేటటువంటి క్రైమ్ రేటు ఇక్కడున్నటువంటి పాపులేషన్ తోటి మనం కనుక బేరీజు వేసుకొని చూస్తే ఎట్లా చూసినా మనమే హైయెస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడతారు ఉత్తరప్రదేశ్ లాంటి చోట ఎక్కువ నేరాలు జరుగుతలేవా, అక్కడ జరుగుతలేవా, అక్కడ ఉండేటటువంటి జనాభాకు అక్కడ ఉండేటువంటి క్రైమ్ రేట్కి, ఇక్కడ ఉండేటటువంటి జనాభాకు ఇక్కడ ఉండేటువంటి క్రైమ్ రేట్ చూసుకుంటే మహిళల పైన జరుగుతున్నటువంటి నేరాలు పోయిన సంవత్సరం 12% పెరిగినాయి, అటుపోయిన సంవత్సరం 17% పెరిగినాయి. ఈ సంవత్సరం ఇంకా మనకు అఫీషియల్ డేటా రాలేదు, కానీ మనం లేటెస్ట్గా చూసుకుంటే ఎంతమంది మహిళల పైన అత్యాచారాలు చేస్తే హాస్పిటళ్ళల్లో పోయి మన మహిళా మోర్చా నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు వెళ్ళి పరామర్శించినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినా మహిళల పట్ల ఏమన్నా న్యాయం జరిగిందా అంటే న్యాయం జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే మీకు ఒక్క నెంబర్ చెప్తా నేను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్రకోటలో మాట్లాడినటువంటి మొదటి స్పీచ్లో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇళ్లల్లో టాయిలెట్స్ కట్టిస్తా అన్న రోజు నుంచి మహిళా రిజర్వేషన్ను పెట్టి ఇవాళ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేదాకా మహిళల కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ మహిళలకు దాదాపు ఒక 12 కోట్ల టాయిలెట్లు కట్టించినా అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ మహిళలకు 33% రిజర్వేషన్ తెచ్చినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఎన్నడూ చరిత్రలో లేనట్టుగా ఒక పూర్తి స్థాయి డిఫెన్స్ మినిస్టర్ను మహిళను చేసినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
ఒక పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిని మహిళను చేసినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక పూర్తి స్థాయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని మహిళను చేసినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక 8 మంది మహిళలను గవర్నర్లుగా ఈ భారతదేశంలో గౌరవప్రదమైనటువంటి సీట్ల కూర్చోబెట్టినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక 12 మంది మహిళలను కేంద్ర మంత్రులుగా ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంటారు కావచ్చు ఈసారి 7గురికే కేంద్ర మంత్రులుగా ఇచ్చిండ్రు అని, ఎక్స్టెన్షన్లో ఇంకా కొంతమందికి కూడా ఇస్తారు. కానీ భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మహిళలకు ఇచ్చినన్ని కేంద్ర మంత్రి పదవులను ఈ రోజు వరకు 60 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇయ్యలేదు. 60 సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాడు తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కానీ మహిళలకు ఏనాడు కూడా ఇవ్వలే. ఒక్క మంత్రి పదవులు, ఒక్క ఎమ్మెల్యే పదవులు, లేకపోతే ఒక్క రిజర్వేషన్ గురించే మేము మాట్లాడట్లేదు. ఇవాళ మహిళల రక్షణ కోసం ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మహిళలు తమ కాళ్ళపైన అయిపోయిందా టైం అయిపోయింది, నేను కూడా ఒడగొట్టేస్తున్నా. మహిళలు తమ కాళ్ళపైన తాము నిలబడాలి కాబట్టి వాళ్ళందరి కోసం ఆర్థిక భాగస్వామ్యం పెంచాలనేటువంటి ఉద్దేశంతో ముద్రా లాంటి లోన్లు తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి సమయం కూడా లేదు. నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో, మహిళలు ఎక్కడైతే ఆరాధించబడతారో అక్కడనే దేవతలు కూడా ఉంటారు. అట్లయితేనే మీ ప్రభుత్వం కూడా ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెంచి లిక్కర్ ఆమ్దాని పెంచుకోవడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఏడిపించి తెలంగాణలో వితంతువుల సంఖ్యను పెంచి ఇవాళ గద్దె దిగిపోయినటువంటి బీఆర్ఎస్ బాటల రేవంత్ రెడ్డి గారు మీరు కూడా నడవకండి. మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉన్నదో, మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పిండ్రో, బరాబర్ బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈ వేదికగా భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బెల్ట్ షాపుల వల్లనే ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మహిళల పైన హింస పెరుగుతోంది. కాబట్టి బెల్ట్ షాపుల రద్దు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతో పాటుగా మీరు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నటువంటి 1 తులం బంగారం, ఆడపిల్లలకు చదువుకునేటందుకు ఇస్తానని చెప్పినటువంటి ఒక్కొక్కరికి ఇస్తానన్నటువంటి స్కూటీలు, ఇవాళ మహిళలకు నెల నెల ఈ రాష్ట్రంలో ఇస్తానన్నటువంటి 2000 రూపాయలు, ఇవన్నీ కూడా మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, మహిళల పైన హత్యలు అత్యాచారాలు జరగకుండా మీరందరూ కూడా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే మా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయవలసి వస్తుంది. మీ ప్రభుత్వం అంటూ దిగిపోతే అది మహిళాగ్రహంతో దిగిపోతుంది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఇప్పుడు ఆర్కేపురం కార్పొరేటర్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాధా ధీరజ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. వేదిక ఈరోజు అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గారు డాక్టర్ శిల్పారెడ్డి గారికి, వేదిక మీదున్న పెద్దలకందరికీ, మా అక్కలకు, అదేవిధంగా వేదిక ముందున్న అమ్మలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఆషాఢం బోనాలు మన తెలంగాణ సాంప్రదాయం, అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మన తెలంగాణ బిడ్డలకు ఉండాలని కోరుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చి 8 నెలలల్లా మహిళల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారనే దాని మీద భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఈరోజు ఈ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మన పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు ఒకటి కూడా మహిళలకు నెరవేర్చలేదు అని.
హామీల కంటే కూడా ముందు నేను కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి, అట్లీస్ట్ మహిళలకు బాలికలకు రక్షణ ఇవ్వండి. కనీసము ఇవాళ ఆడపిల్ల రోడ్డు మీదకి రాలేని స్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులను కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడే రాజ్యాంగాన్ని ఇవాళ మీరు నడుపుతున్నారు. ఏమన్నా మాట్లాడితే రాజ్యాంగం గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. పెద్దపీట మన మహిళలకు భారతీయ జనతా పార్టీ వేస్తున్నది. ఇందాక అక్కగారు చెప్పారు, మోడీ గారు మహిళలకు ఎన్ని పథకాలు చేసినామో కాళ్ళ మీద నిలబడి వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి పథకం కూడా మోడీ గారు ఫ్రీగా ఎన్నడూ ఇవ్వను, మీరు అన్నీ ఇస్తాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి అని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక స్కూటీ ఇస్తాము, తులం బంగారం ఇస్తాము పెళ్లి చేసుకుంటే, రాగానే రేషన్ కార్డులు ఇస్తాము అన్నారు. ఇవాళ కనీసం ఉన్న పింఛన్ కూడా ఇవ్వలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఉద్యోగాలు అయితే మహిళలకు ఇవ్వట్లేరు. ఎక్కడ ఇంతవరకు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు జాబ్స్కి. ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ మహిళల్ని అణచివేస్తున్నారు. సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మహిళలకు ఎప్పుడైతే మనము ముందుకు పోవడానికి అవకాశం ఇస్తామో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము, వారు ఇచ్చిన 6 పథకాలు అమలు చేయాలి. లేని పక్షంలో దీన్ని భారతీయ జనతా పార్టీ గట్టిగా తీసుకొని ప్రతి జిల్లాలో కూడా పెద్ద పెద్ద ధర్నాలు చేసి వాటిని నెరవేర్చి మహిళలకు ఏవైతే అందాలనో అవి అందే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సీనియర్ నాయకురాలు కర్ణ గారిని కర్ణక్కని మాట్లాడవలసిందిగా కోరు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి అధ్యక్షన జరుగుతున్న ఈ ధర్నాకి విచ్చేసిన అక్క చెల్లెళ్ళందరికీ, ఈ రాష్ట్ర మహిళా మోర్చా ఇన్ఛార్జ్ అయిన మా చింతల రామచంద్రారెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి ఏ నినాదం పట్టుకొని వచ్చిండు, మార్పు 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 అంటూ వచ్చిండు. ఏం మారింది చెల్లె? ఓ బ్రోకర్ పోయి జోకర్ వచ్చిండు. ఇవాళ ఏమన్నా అడుగుదామన్నా ఓ జోకర్ని చూసినట్టు అనిపిస్తుంది కానీ ముఖ్యమంత్రిని చూసినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీల లిస్ట్ ఏమో చాంతాడంత ఉంది, అమలేమో ఒక్కటి కూడా లేదా. మరి జోకర్ అనిపించకపోతే ఏమనిపిస్తాడు? ఇక ఓ బ్రోకర్ పోయి జోకర్ వచ్చింది, అంతేగాని ఏం మార్పు జరగలేదని అనిపిస్తూ ఉంది. అందుకే ఈ ధర్నా తలపెట్టడం అనేది నిజంగా చాలా అత్యవసరమైన విషయం. ఇది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా తులం బంగారం ఇస్తానన్నాడు. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు ఆ తులం బంగారం కోసం ఎదురు చూసిన వాళ్ళకు బట్ట తలకాయలు వస్తున్నాయి, కానీ పెళ్లి డేట్ పెట్టుకుందామంటే సిద్ధంగా లేని పరిస్థితి. పెళ్ళైన వాళ్ళకేమో పిల్లలు పుట్టే పరిస్థితి వస్తుంది, కానీ ఇంతవరకు ఆ తులం బంగారం లేదు. ఇదివరకు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి పంపకాలు కూడా లేవు. పెన్షన్లు కూడా మీకు ఇంకా తెలియదు, కానీ 10 ఏళ్ల నుంచి కూడా భర్తలు చచ్చిపోయి ఒంటరి మహిళలకు, భర్తలు వదిలేసిన ఒంటరి మహిళలకు ఇదివరకు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 3 నెలలు కాకపోతే 6 నెలలకు వచ్చేది. 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క నూతన పెన్షను ఇవ్వలేదు. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆఫీసుల చుట్టూ, కానీ ఇంతవరకు ఆ పెన్షన్లు ఇవ్వలే. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 1 కోటి రూపాయలు ఇస్తాను గ్రూపులకి లోన్లు అన్నాడు. అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చూస్తేనే తప్పించుకొని పోతుండ్రు కాంగ్రెస్ నాయకులు ఇవాళ. అంటే ఎంత చూస్తే అనిపిస్తూ ఉంది. రోజుకు నిజంగా టీవీ ఆన్ చేయాలంటే భయం వేస్తుంది. ఇదివరకు అమ్మాయిని పెంచాలంటే భయమేది, ఎందుకంటే పెళ్లి చేయాలంటే కట్నాలు ఇవ్వాలి, చదివి ఇవ్వాలి, ఇవన్నీ అని, అత్తగారింటికాడ ఏం బాధలు పడుతుందో అని. ఇవాళ కనాలంటేనే భయం అవుతుంది ఆడపిల్లను. రోజు ఇంత చిన్న పిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, పసి మొగ్గలని లేవు, ఆ రకంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో పెద్ద ఎత్తున కూడా ముస్లింల పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని ఒక్క మాట అనడానికి కూడా ఈ నాయకులు ధైర్యం లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈ నాయకులకు ధైర్యం లేదు. కేవలం ఓటు బ్యాంక్ కోసం
కేవలం ఓటు బ్యాంక్ కోసం ఇవాళ వాళ్ళతోటి రాజీపడి, రౌడీలతోటి రాజీపడి రోజు పొద్దున్న లేస్తే మేము డ్రగ్స్ని బ్యాన్ చేస్తామంటాడు. ఎందుకు ఇట్లా రోజు ఇట్లా పబ్బుల నిండా క్లబ్బుల నిండా డ్రగ్స్ తాగి ఆడ ఎగురుతూ ఉన్నారు? ఎందుకు కనిపిస్తలే మీకు? ఏం ఉక్కుపాదం బాపుతాడు ఆయన? ఏం ఉక్కుపాదం బాపుతాడు ఆయన? పాదం ఎప్పుడు ఆ ఢిల్లీకి తిరిగే ఫ్లైట్లోనే ఉంటుంది. ఇప్పటికి 20 సార్లు తిరిగిండట ఢిల్లీకి ఇక్కడికి. దాన్ని చూస్తే అనిపిస్తుంది నిజంగా ఇతర ఎమ్మెల్యేలని చేర్చుకునే మీ పాలన మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇతర నాయకుల్ని చేర్చుకునే ప్రజాప్రతినిధుల్ని చేర్చుకునే మీద ఉన్న ఇంట్రెస్ట్ పరిపాలన మీద లేదు. ఈ అక్కా చెల్లెళ్ళకు ముఖం చూపించే ధైర్యం కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి కానీ ఆ కాంగ్రెస్ నాయకులకు కూడా అని చెప్తా ఉన్నా. నిజంగా ఈ డిమాండ్స్ అన్ని పెట్టి మహిళల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్యం చెయ్యగలిగితే వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చెప్పుకొని మళ్ళీ ముందరికి ఓట్లాడడానికి వస్తారో అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్ళాలని ఐక్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. మహిళలందరినీ కొంచెం కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇంకో 5 నిమిషాల మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇక్కడ నిల్చున్న మహిళలందరూ దయచేసి కూర్చోండి. ఎవరు వాళ్ళ స్థానాల నుంచి లేవద్దు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు, కదం తొక్కిన మహిళలు అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానికి అధ్యక్షత వహిస్తున్న మన మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారికి మరియు నా తోటి మహిళా నాయకులందరూ కూడా, స్టేజ్ మీద ఉన్న వారికి, స్టేజ్ కింద ఉన్న మహిళా నాయకులందరికీ మరియు మా వెన్నంటి ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి మనం కూర్చోవడానికి భారతీయ జనతా పార్టీ మహిళలు పార్టీ రెండు ఏకంగా మిమ్మల్ని వదిలిపెట్టము, వెన్నాడతాము అని చూపెట్టడానికి మనం ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. 6 నెలలే అయింది కదా, 3 నెలలే అయింది కదా, మరి ఏంటిది అప్పుడే ఎన్ని అమలు చేస్తారో అన్న క్వశ్చన్ మార్క్తో ఒక కాంగ్రెస్ పార్టీ మాట్లాడవచ్చు. దానికి ఒకటే, భారతీయ జనతా పార్టీ ఆత్మనిర్భర్ దిశగా, ఒకటి మహిళా సాధికారత దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాని కొరకు మీకు ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు నిలబడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఇస్తున్న కార్యక్రమాలను తూచా తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో అమలు చేసినా కూడా మహిళా సాధికారత బ్రహ్మాండంగా ఉంటుంది. అవి చేయకుండా ఈ గ్యారంటీ అని, ఆ గ్యారంటీ అని, 6 గ్యారంటీలు అవి ఇచ్చి, మహిళల గ్యారంటీలు వేరే, రైతుల గ్యారంటీలు వేరే, అన్ని గ్యారంటీలు ఆయననే సీఎం గారే రేవంత్ రెడ్డి గారే ఒక మీడియా సమావేశంలో చెప్పారు. వీళ్ళకి ఇట్లా చెప్పకపోతే ఓట్లేయరాయా, అది వాళ్ళకి అలవాటు, మాకు అలవాటు, మాటిచ్చుడు మాకు అలవాటు, అది మా గ్యారంటీలు అని చెప్పగానే తలకాయ ఊపి ఓట్లేసుడు వాళ్ళకి అలవాటు అని అన్న ఆయనను బయటకు లాగి చేసే పని భారతీయ జనతా పార్టీ చేసేది. ఖచ్చితంగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలి. ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా గ్యారంటీ ఇచ్చిందంటే అది అమలు చేయడానికి ఎంత చేయాలో అంత చేయాలి. అది చేయకుండా ఉంటే వదిలిపెట్టేది భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. అందులో భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ, ఇక్కడ మా కార్పొరేటర్లు, అన్ని జిల్లా నాయకులు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా మొత్తం రాష్ట్రం అంతా దున్నొచ్చే వల్ల పనిచేసే స్ట్రాంగ్ మహిళలందరూ కూడా ఉన్నారు. మేము ఎవరిని కూడా ఏ గ్యారంటీ ఇవ్వకుండా కూడా మేము వదిలిపెట్టాం. ఒక ఉచిత బస్సు ఇచ్చి ఒక బిస్కెట్ వేసినట్టు వేసేసి కథ ఇంకా అయిపోయింది, మహిళకి ఇచ్చిన గ్యారంటీలు అయిపోయినాయి అని చెప్పేసేసి ఒక ఉచిత బస్సు స్టార్ట్ చేసేసి పండగ చేసుకుంటారా బాబు అని మమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ప్రతి గ్యారంటీ అమలు చేసేదాకా మా మహిళా నాయకులము, బీజేపీ నాయకులు అందరం కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీ వెంటబడి మీరు అవి అమలు పరిచేదాకానన్నా చూస్తాము, లేకపోతే మిమ్మల్ని దించేదాకా చూస్తాం. ఇది మా మహిళా మోర్చా నాయకుల ద్వారా మేమందరం కూడా కలిసి ఒక గలంతో చెప్పదలుచుకున్నది. ప్రతి గ్యారంటీని అసలు మహిళా కమిషన్ ఎప్పుడో అపాయింట్ చేసిందని విన్నాము. నిన్న 36 నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేశారు. మహిళా కమిషన్ అనౌన్స్ చేసేంత ధైర్యం రాలేదా మీకు? మహిళలు ప్రతి దాంట్లో మహిళలు ఉన్నారు. మీకు గ్యాస్లో చెప్పారు, రైతులకు ఇస్తానన్న దాంట్లో దేంట్లో తీసుకున్నా కూడా సగం మంది మహిళలు ఉంటారు. సో అవన్నీ ఏవి చేయకుండా పబ్బం గడపడానికి మీరు చేస్తే మాత్రం వదిలేది లేదు. అందులో మహిళా నాయకులు అసలే వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఈరోజు ఈ ధర్నా చేసాం, రేపు ఇంకొక ధర్నా చేసైనా కూడా మీరు ఆ అమలు పరిచేదాకా వదిలిపెట్టమని బీజేపీ రాష్ట్ర
మరియు జిల్లా మహిళా నాయకులందరి తరపున మేము ప్రశ్నిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మౌనిక సుంకర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की, भारत माता की. फूल नहीं चिंगारी है नेनंटानु मीरू, हम भारत की नारी है. फूल नहीं चिंगारी है, फूल नहीं चिंगारी है, फूल नहीं चिंगारी है. భారతదేశంని భరతమాత అనడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు వాళ్ళ ఇంటి భార్యని మహాలక్ష్మిగా కొలుస్తారు. అవునా? అట్లాంటిది రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆడోళ్ళందరూ బస్సులలో ఒకరి జుట్లు ఒకరు వీక్కొని అంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన ఈ రేవంత్ రెడ్డిని మనందరం కలిసి ఏం చేయాలి? బూర్వీకి షారుగాయాలనా వద్దా? కాద్దామా? ఒక్కొక్క భర్త తన భార్యని మహాలక్ష్మి లాగా చూసుకుంటుంటే ఫ్రీ బస్ ఇవ్వగానే వీళ్ళకు టైంపాస్ కోసం వీళ్ళు బస్సులో పోతే ఒకరికొకరు లొల్లిలై జుట్లు వీక్కుంటున్నారు. ఇదా తెలంగాణ ఆడబిడ్డలకు నువ్వు ఇచ్చే బహుమతి? ఏమనుకుంటున్నాడు అసలు రేవంత్ రెడ్డి తనకు తాను? ఇదివరకు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఏదన్నా ఊరికి పోతే రూపాయి ఒకరికి టికెట్ ఇంకొకరికి ఇంకో రూపాయి ఉండేది ఉంటే ఇప్పుడు మొగుడి టికెట్ ₹80 చేసి పెళ్ళాం టికెట్ ఫ్రీ చేసిండు అనుకో, నువ్వు 20 పైసలు మాకు బిచ్చమేస్తున్నావా, మెహర్బానీ ఇస్తున్నా అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి? ఇట్లాంటి వాటిని మనము ప్రశ్నించాలి. కేవలము టికెట్ లేకుండా చేసి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల అక్కడ ఆటోలు నడుపుకునేటోళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ ఇల్లు ఎట్లా గడవాలి? వాళ్ళ పిల్లలకు ఫీజులు ఎట్లా వెళ్ళాలి? వాళ్ళు ఆటో నడుపుకునేటోళ్ళ భార్యలు వాళ్ళు కాదా? వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలు కాదా? వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు మహాలక్ష్మిలు కాదా? ఎక్కడైనా కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తా అన్న డబ్బులు ఇయ్యట్లేదు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నది ఇయ్యట్లేదు. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ చేయాలంటే దానికి బుర్ర వాడాలి. అందరు కలిసి కూర్చొని దానికి ఒక ప్లానింగ్ చేసుకొని 500లకు సిలిండర్ ఇచ్చినప్పుడు సబ్సిడీ ఎంత ఇస్తాం, 2500 ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించాలి. అదే ఫ్రీ బస్ అనుకో, ఉట్టిగానే ఫ్రీగా అనౌన్స్ చేసేసి ఆర్టీసీ లాస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ నిధులను మళ్లించుకొని మళ్ళీ వాళ్ళ వైపు చేసుకున్నాడు. ఇది రేవంత్ రెడ్డి చీప్ స్ట్రాటజీ. వీళ్ళు ఎట్లయితే ఆయన అన్నాడో లంకె బిందెల కోసం నేను ఈడికి వస్తే లంకె బిందెలు లేకపోయా. లంకె బిందెల కోసం ఎవరు పోతారు ఆలోచించండి. పని చేతగానోడు లంకె బిందెల కోసం ఎత్తుక్కుంటాడు, మ్యాప్ వేసుకుంటారు, ఎక్కడ లంకె బిందెలు ఉన్నాయా అని చెప్పేసి కొందరిని కనుక్కొని ఆడికి వెళ్ళి తవ్వుకొని లంకె బిందెలు తెచ్చుకుంటారు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి బూరు వీకి షారుగాయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ ఆడబిడ్డ పైన ఉంది. రజాకర్లని తరిమేసిన ధీశాలులు ధైర్యవంతులు తెలంగాణ ఆడబిడ్డలు. రేవంత్ రెడ్డిని తీసేయడం పెద్ద విషయం కాదు. వస్తున్నారా? వచ్చేసిండి. మన రాష్ట్ర అధ్యక్షులు వారు కాదండి, మీరు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కోల్స్ అండ్ మైన్స్ మినిస్టర్ గౌరవనీయులు పెద్దలు గంగాపురం కిషన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की. नरेंद्र मोदी गाరి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా की, भारत माता की, भारत माता की,
భారత్ మాతాకి. అందరూ కూడా దయచేసి 2 చేతులు పైకెత్తి పిడికలు బిడించి అందరూ కూడా భారత్ మాతాకి చేరాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరూ అంటే కూర్చోండి. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की జై जय. ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఇస్తున్న హామీలలో మహాలక్ష్మి పథకం కింద 2500 చెప్పారో అది వెంకటనే ప్రకటించాలి. అలాగే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తానన్నారో కళ్యాణ లక్ష్మి పథకం కింద అది వెంటనే అమలు చేయాలి. 2,000 నుంచి 4,000 పెన్షన్ ఏదైతే ఇస్తాన్నారో అది వెంటనే అమలు చేయవలసిందిగా. తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీ, వారికి 5 లక్షల భరోసా కార్డు వెంటనే అందించాలని మా మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది. సీనియర్ నాయకురాలు అరుణజ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అగ్రెసివ్గా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషం. కేవలం సంతోషమే కాదు, మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే మనకు టార్గెట్, ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మహిళల ఓట్లను తీసుకున్నాడు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఏవి కూడా పూర్తి చేయలేకపోయిందని ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మనకు సభాముఖంగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు మహిళలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఎంతవరకు నెరవేరుస్తున్నారు. ఫ్రీ బస్ ఏ రకంగా మనను ప్రజలను నెగటివ్గా పనిచేస్తున్నది అన్నది కూడా చాలా బాగా మౌనిక చెప్పింది. మనందరికి కూడా తెలుసు టైంపాస్కి ఎక్కడం కూడా జరుగుతుంది మహిళలు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను మీరు నెరవేర్చకుంటే కదం తొక్కిన మహిళా మోర్చా బీజేపీ రాబోయే రోజులల్లో మరి ఇంకా అగ్రెసివ్గా ముందుకు పోయి వాళ్ళ డిమాండ్లను వాళ్ళు తీర్చుకునే దిశగా పనిచేస్తారు. మరి మీరందరూ కూడా మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినందుకు మరి అదే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మన డిమాండ్స్ను మనం తీసుకోవాలి, మన హక్కులను మనం తీసుకోవాలి. మరి వీటన్నింటికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఉద్యమాలు, తర్వాత గవర్నమెంట్ను మనము టార్గెట్ చేస్తూ ముందుకు పోతేనే అవి మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము. మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరి శిల్పారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. కాచిగూడ కార్పొరేటర్ ఉమక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. వేదిక మీద ఉన్న మన శిల్పారెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కిషన్ రెడ్డి అన్నకు, ఇక్కడ విచ్చేసిన సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏం చెప్పిందంటే 6 గ్యారెంటీలు మనకిచ్చింది. గ్యాస్ 500 అని చెప్పింది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నది, ఆడవాళ్లకు 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పారు.
సీతక్కొచ్చి 1 తులం బంగారం అది మీకు పెళ్ళిళ్ళనే ఇస్తా అని కూడా చెప్పింది. ప్రతి 4000 పెన్షన్ అని చెప్పిండ్రు. ఏదన్నా అమలైందా మనకి ఇంతవరకు? ప్రతి ఒక్కటి అబద్ధాలతోనే వాళ్ళు పప్పం గడుపుకోరు. ఎలక్షన్లో తిరుక్కుంటా మరి ఆమె మహిళ అయ్యుండి మేము తులం బంగారం మనకు ప్రభుత్వం రాగానే ఇస్తా అని చెప్పింది. సీతక్క ఇప్పుడు ఎక్కడ పోయిందో మరి ఎంతమంది పెళ్ళిళ్ళల్లో అయిన వాళ్ళకి ఇస్తుందో తులం బంగారం తెలుస్తలేదు. తులం ఇడిచిపెట్టాం 1 గ్రామ్ కూడా ఇవ్వలేకపోతుంది. పెన్షన్ 4000 అన్నారు, దాన్ని కనీసం ఆ ఇచ్చే 2000 కూడా ఇవ్వకుండా అయిపోయింది. 4000 దేవుడేరుగా 2000 అన్నీ ఇవ్వాలి కదా, అది కూడా ఇస్తలేదు. మొన్న డిబేట్లో రాణి రుద్రమక్క కొనగల్ల మహేష్ని అడిగింది, మీరు 6 గ్యారంటీలు చేస్తలేరని. ఆయన ఏం చెప్పిండంటే, రాణి గారు మీరు బస్సులో వెళ్ళండి, బస్సులో టికెట్ తీసుకుంటే అప్పుడు అనండి అంటే అది ఒక్కటే వాళ్ళు మనకు ఫ్రీగా కొట్లాడుకోని మీరు అక్క చెల్లెళ్ళని అదొకటే పెట్టిండు, ఇంకా ఏది కూడా పెట్టలే. కాబట్టే మనం అందరం కూడా 6 గ్యారంటీలు అమలయ్యే వరకు మీరందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉంటాం. దాని మీద గట్టిగా పోట్లాడి 6 గ్యారంటీలు సాధించుకోవాలని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా బానోతు విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మహిళా మోర్చా ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన రాష్ట్ర వర్యులు కిషన్ రెడ్డి గారు మరియు పెద్దోళ్ళు, వేదిక పైన ఉన్న అక్క చెల్లెలు, వేదిక ముందున్న అక్క చెల్లెలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన శిల్పారెడ్డి గారికి ఇంకో నమస్కారాలు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ఇవాళ ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. ఎన్నో తీయని మాటలు హామీలు ఇచ్చి ఎన్నో ఇప్పటికీ 8 నెలలు జరుగుతున్నా ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా బీజేపీ పార్టీలో అయితే నరేంద్ర మోదీ గారు ఎస్టీ మహిళలకు ఎంతో మంచి పీఠం ఇచ్చారు. ద్రౌపది గారు రాష్ట్రపతి పెద్ద పీఠం ఇచ్చారు. ఎస్టీ మహిళలకు ఎంతో అవకాశం ఇచ్చారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్లు అంతంత మాత్రమే నెరవేరుతుంది, ఏమీ నెరవేరలేదు. అదేవిధంగా ఈ రోజున ఎస్టీ మహిళల మీద ఎంతో ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్లో ఒక ఎస్టీ మహిళ పట్ల ఎంతో ఘోరమైన అత్యాచారం చేసి కారం పెట్టడం జరిగింది. అలాంటి ఘోరాలు కూడా జరుగుతున్నప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీతక్క గారు కూడా ఒక ఎస్టీ మహిళగా ఎన్నో ఇచ్చేస్తున్నారు. కానీ ఒక ఎస్టీ మహిళకు జరిగిన అన్యాయానికి ఇప్పటికీ అక్కడ వెళ్ళి పరామర్శించడం జరగలేదు. అంటే ఒక ఎస్టీ మహిళకు ఏం జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోదా అనేది మేము ఎస్టీ మహిళగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మాకు ఇచ్చే రిజర్వేషన్లు కూడా ఈ గవర్నమెంట్ అన్నీ కూడా హామీలు నెరవేరాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శిల్పారెడ్డి గారికి నమస్తే. మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపికా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు కదం తొక్కిన మహిళలు ఈ నినాదంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న
శిల్పారెడ్డి గారికి, మన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. ఇంత మంచి ఇనిషియేటివ్ని ప్రోత్సహించిన మన కిషన్ రెడ్డి అన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చీఫ్ గెస్ట్ నా అక్క చెల్లెళ్ళు, వేదిక మీద ఉన్న అక్క చెల్లెళ్ళు, వేదిక పైన ఉన్న అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీరు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, కార్యకర్తలు కాకుండా బస్తీలలోకి ఎంచి కూడా వచ్చినారు, ఓటర్లు వచ్చారు. స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు చాలా సంతోషము. మేమందరము మీకున్నాము, మీకోసం మేము పోరాడుతున్నాము అని మీకు తెలవాలని, ఆ రేవంత్ రెడ్డి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి తెలవాలని, ఒక కనువిప్పు కలగాలని ఈరోజు ఈ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు వస్తుందా? మీకు కళ్యాణ లక్ష్మికి ఎవరికన్నా 1,00,000 రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం వచ్చిందా? ఇంకో విచిత్రం ఏంటంటే మా డివిజన్లో మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయింది. ఇది 10 ఏళ్లలో కూడా ఎప్పుడు కాలేదు, మొన్న మా డివిజన్లో అయింది. దాని డీటెయిల్స్ కూడా మీకు అందరికీ ఇస్తాను. మరి ఉచిత విద్య ఇస్తానన్నారు మహాలక్ష్మి పథకం కింద, మరి ఎన్నో చెప్పిండ్రు, 2,000 ఇస్తా అన్నారు. వచ్చిందా మా మహిళలకి, ఈడున్న వాళ్ళకి ఎవరికన్నా? అబద్ధాలు చెప్పకండి. నెలకో చీర కట్టుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, 2,000 అని అబద్ధాలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారేమో కదా, కాదా? ఇస్తలేరా అని అందరికీ క్లియర్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నారు కానీ ఇస్తలేరు అని చెప్పేసి. కరెంటు బిల్లు లేదు, కనీసము ఏమంటారు ఉచిత విద్య లేదు పిల్లలకు. ఏ విధంగా చూసినా కానీ అన్నిట్లలో విఫలం చెందిండ్రు. బస్సులో ఒకటి ఫ్రీ చూపించి ఏమో అంటారు చూడు, అరిచేట్లలో స్వర్గాన్ని చూపించడం అంటే ఇదే. బస్సులలో ఉచితంగా ట్రావెల్ చేయొచ్చని మహిళలకు టికెట్ లేకుండా పెట్టి, ఇందాక మోనికక్క చెప్పినట్టు జుట్లు పట్టుకొని కొట్లాడే పరిస్థితికి తీసుకొచ్చి అక్క చెల్లెళ్ళని. ఉన్న ఐక్యత కూడా పోతుంది. ఇది మన సాంప్రదాయం అసలే కాదు. సో మనం అందరం కూడా, అంటే నాకు 2 నిమిషాలే ఇచ్చిర్రు టైం మాట్లాడడానికి, అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా. మనము పాత తరం ఆడవాళ్ళమా, కొత్త తరం ఆడవాళ్ళమా? పాత తరం ఆడవాళ్ళలాగా గాజులు వేసుకొని కూర్చోలేదు మనము. కొత్త తరం ఆడవాళ్ళలాగా కంకణం కట్టుకొని ముందుకు ఉద్యమం చేయడానికి వచ్చినాము. మన మోడీ గారు ఎట్లయితే నవభారత్ చేయాలనుకున్నారో, ఇక్కడ ఉన్న మహిళలందరూ ఈ కొత్త తరం నవ మహిళలు, వాళ్ళు చేతికి కంకణాలు కట్టుకొని ముందుకు సాగుతారు. వారు గవర్నమెంట్ ఎట్లా దిగిరాదో, రేవంత్ రెడ్డి గారు ఎట్లా అమలు చేయారో మేమందరం చూసేదాకా, వాళ్ళ పతనం చూసేదాకా మేము ఊరుకునేది లేదు. అవునా కాదు అక్క చెల్లెళ్ళు? మనం అందరం ఒక ఐక్యతతో నుండి మనం పోరాడదాం కదా. మన డివిజన్లలో, మండలాల, మన రాష్ట్రంలో మలుమూల గ్రామాలలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా మనం నిద్రపోయేది లేదు. అంతేనా? అందరం చేతులు బిగిలిచ్చి ఒక్కసారి భారత్ మాతాకి జై అందామా? భారత్ మాతాకి. స్త్రీ శక్తిగానే కాదు, ఇది స్త్రీలకు ఉన్న జోషే కాదు. 2 చేతులు బిగించి భారత్ మాతాకి జై అని గట్టి అందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మోర్చా పే మోర్చా, మోర్చా పే మోర్చా. అన్న, కేంద్రంలో మోడీ గారు ఎట్లయితే పెద్దపీట వేసిరో మహిళలకు, మీరు కూడా మాకు అంతే ప్రాధాన్యత ఇచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని నడిపిస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కార్పొరేటర్ తర్వాత ఫస్ట్ నేను ఒక మహిళగా నేను నా బాధ్యత నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాను. ధన్యవాదాలు. రామ్ గోపాల్పేట్ కార్పొరేటర్ సుచిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ధర్నాలో అధ్యక్ష వహిస్తున్న మన మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి, అలాగే మన ముఖ్య అతిథి అయిన మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, యూనియన్ మినిస్టర్ గారికి, ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజుకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తుంది. ఎలక్షన్స్ ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు, ముఖ్యంగా 6 హామీలు నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 100 రోజులలో 6 హామీలను నెరవేరుస్తాననేసి ఇంతవరకు కూడా
ఒక్క హామీ తప్పితే ఏది కూడా నెరవేర్చలేదు. ఒక బస్సు ఫ్రీ బస్ తప్పితే అందులో కూడా ఎన్నో కొట్లాటలు, మన మంగళసూత్రాలు కూడా పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కటి కూడా నెరవేర్చలేదు మన రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానన్నారు. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తానన్నారు. అది కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. 2,500 ఇస్తానన్నారు మహిళలకు. అది కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరి విద్యార్థికి, డిగ్రీ చదివే విద్యార్థికి స్కూటీ ఇస్తానని చెప్పడం జరిగింది. అది కూడా ఇంతవరకు కూడా అది అసలు ఒక్కసారి ప్రయత్నం కూడా చేయలేదు. ఇన్ని హామీలు ఇచ్చినారు, ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్కరికి కూడా అది అప్లికేషన్ ఎంతోమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ఒక్కరి ఏది కూడా రాలేదు. మరి మన తెలంగాణలో ఎన్నో 2,500 పింఛను ఉన్నదాన్ని 4,000 చేస్తామని అన్నారు. అది కూడా ఉన్న పింఛన్లు కూడా సరిగా రావటం లేదు. వస్తున్నాయా పింఛన్లు? సరిగా వస్తున్నాయి ఎవరికన్నా? ఎవరికి కూడా సరిగా వస్తలేవు. మన ఏమన్నా అంటే బీఆర్ఎస్ మన తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసిందని అంటున్నారు. అప్పుల పాలు అయిందని మీకు తెలియదా? ఇన్ని హామీలు ఇచ్చి మన ప్రజల మధ్యలోకి వచ్చిండ్రు. మరి ఆ హామీలు నెరవేర్చే బాధ్యత మీదే కాదా? మరి మనం అడగాలా లేదా? మన హక్కు ఉంది కదా. మనం 50% ఉన్న మహిళలకు ఓట్ వేసి గెలిపించిండ్రు, అవునా? ముఖ్యంగా మనం కంపల్సరీ అందరం కూడా ఈ హామీల కోసం ప్రతి ఒక్కరు కూడా కొట్లాడాలి. మనం హామీలు నెరవేర్చే వరకు కూడా నిద్రపోకూడదు. అలాగే మన తెలంగాణలో ఆడపిల్లలకు అత్యాచారాలు, అవమానాలు జరుగుతున్నాయి. మన గంజాయి మత్తులో యువత చెడిపోతూ మరీ మన ఆడపిల్లలను అత్యాచారాలను గురవుతున్నారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానరాని గ్యారంటీలు నారీ బేరీ ఈ యొక్క మహిళా మోర్చా కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి శిల్పారెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి. గట్టిగా వినిపిస్తలేదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు, కదం తొక్కిన మహిళలు ఏదైతే రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారికి, ఎక్స్ మేయర్ బండా కార్తిక రెడ్డి గారికి, స్టేట్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారికి, సీనియర్ నాయకురాలు పాడూరి కరుణ గారికి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారికి, జయశ్రీ గారికి, సీనియర్ నాయకురాలకి అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న అక్కచెల్లెలందరికీ, ఈరోజు ఆషాఢ మాసం మొదలైంది. ఈరోజు మంగళవారం అయినప్పటికీ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అక్క చెల్లెలకి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కరిస్తున్నా. చాలా ధన్యవాదాలు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మహిళలకు ఇస్తున్న గ్యారంటీల పైన ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మన నినాదం ప్రభుత్వానికి వినిపించేలాగా మీరు ఇక్కడ కనిపించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రోత్సహించిన, దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మా రాష్ట్ర మహిళా మోర్చా ప్రభారి, ఎక్స్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసమన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 214 రోజులు పూర్తయినప్పటికీ వారు వచ్చిన తర్వాత అందరికీ కష్టాలే అయినాయి. కానీ ఇంతవరకు వారు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే మహిళలకు జరుగుతున్న అన్యాయాలకి, అక్రమాలకు కానీ ఇంతవరకు దానిపైన దృష్టి సారించని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఇంతమంది ప్రశ్నించడానికి వచ్చారు. వీళ్ళ పాలన ఎట్లా ఉందంటే పెనం నుంచి పొయ్యి మీద పడినట్టు అయింది. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన గ్యారంటీల
కి సమాధానం లేదు. ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2500 చెప్పారో, ప్రతి ఆడబిడ్డకి ఇస్తానని ఏదైతే వాగ్దానం చేసి గద్దెనెక్కారో అది గాలిలోనే కలిసిపోయింది. ఉచిత గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అన్నారు, అది ఉత్త గ్యాస్గానే మిగిలిపోయింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీ అన్నారు, అదే విద్యార్థినికి 5 లక్షల విద్యార్థి కార్డు అన్నారు. 5 లక్షల మాట దేవుడు ఎరుగు, 5 రూపాయలకు కూడా దిక్కులేదు. ఇక్కడ 2000 నుంచి 4000 పెన్షన్ అన్నారు, అది కూడా అమలు కావట్లేదు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు, దాంట్లో రోజు యుద్ధాలే కానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. దాంతో ఊర్లలో ఇంకా 4 బస్సులు నడవాల్సింది ఇప్పుడు 2 బస్సులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు, కానీ నిజంగా ప్రజల పట్ల మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధశుద్ధి లేకుండా పోయింది. గత ప్రభుత్వం అప్పుల కూర్పు పేరుస్తే ఈ ప్రభుత్వం హామీల కూర్పు పేరుస్తుంది. అధికారంలోకి వచ్చే వరకు అందరికీ అన్నీ అని, అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్ని అని మాత్రమే ట్యాగ్లైన్ వేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మహిళా మోర్చా నుంచి వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ మీరు పూర్తి చేయవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. మీకు మొన్నటి వరకు ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్కి. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మేము ధర్నా చేయబట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మహిళలు ఏమి చేస్తారో అని మీరు ఆలోచించే విధంగా మాకు మహిళా మోర్చా కార్యాచరణ ఉండబోతుంది. అలాగే అన్యాయాలకు అక్రమాలకైతే మహిళల పైన చిన్నపిల్లల పైన అయితే రోజుకి పేపర్ చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎన్ని అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న ఈ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా మంత్రులు అయ్యుండి సీతక్క గారు కానీ కొండా సురేఖ గారు కానీ ఇంతవరకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన కనీసం దాని గురించి రెస్పాండ్ అవ్వరు. కనీసం దానిపైన విచారణ జరపాలని కొంచెం కూడా ఆలోచన లేని మంత్రులు మా దగ్గర ఉన్నారు. పోయినసారి మీరే వాళ్ళని తిట్టడం జరిగింది, కానీ మీరు కూడా అదే చేస్తున్నారు. వీరికి మీకు డిఫరెన్స్ ఏముంది అంటే, మీ పాలన వచ్చిన తర్వాత మీరేదో మహిళలకు ఉద్ధరిస్తారని మహిళలు 50% ఓట్ బ్యాంక్ ఉన్న మహిళలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే వీళ్ళని గాలికి వదిలేసి మీరు మాత్రం ఢిల్లీ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము, మహిళా మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక అవకాశం ఇవ్వడానికి ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవి వెంటనే నెరవేర్చని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రేపటి నాడు మీ ఇంటికి బయటికి వచ్చి మాకు సమాధానం చెప్పే విధంగా మీ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని ఈరోజు నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. వెంటనే ముఖ్యమంత్రిగా హోంమంత్రికి కూడా మీ చేతిలోనే పెట్టుకున్నారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా మీ చేతిలో పెట్టుకున్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ చేతిలో. వెంటనే హోంమంత్రిగా మీరు చేయవలసింది మీరు చేస్తారా, లేదంటే ఆ పనిని కూడా మేమే చేసి చూపించే విధంగా మా మహిళా మోర్చా కదం దొక్కుతుందని ఈ సందర్భంగా మేము నీకు హెచ్చరిస్తున్నాను. రిక్వెస్ట్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మహిళల ఉగ్ర రూపం చూస్తారు. ఈ ఆషాఢ మాసంలో ఏదైతే అమ్మవారికి బలిస్తామో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా బలిష్టపోతున్నామని మహిళా మోర్చా తరఫు నుంచి నేను చెప్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
భారత్ మాతా కీ. మహిళల నాయకత్వం. వేదిక మీద ఉన్నటువంటి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ గారు, ఉమారాణి గారు, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు, మాజీ మేయర్ బండ కార్తిక గారు, పార్టీ సీనియర్ నాయకురాలు అక్క అరుణజ్యోతి గారు, పాతూరి కర్ణ గారు, రాజా ధీరజ్ రెడ్డి గారు, ఇంకా జిహెచ్ఎంసి ఇతర కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్సు, మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు, బీజేపీలో వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి పార్టీ పదాధికారులు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరిమణులు, మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో రావడం జరిగిందో ఈ హామీలపైన ప్రశ్నించేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మనకందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. అనేక రకాలుగా మరి ఆ రోజు చూసాం మనము, ఎవరు కనిపిస్తే వాళ్ళకి హామీ ఇచ్చాడు. రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు, డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది, మీ అప్పులన్నీ కూడా మేం కడతాను, ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ 9 లోపల కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9 నాడు మేము వస్తాము, ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులను కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు. ఈరోజు ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా, ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో
ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా. 50% మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ రోజు చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలైంది. ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు. నెలకు 5,000 తీసుకున్నా, 2,500 తీసుకున్నా ఇప్పటి వరకు 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇంతవరకు అతిగతి లేదు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అంతేకాకుండా వారు అధికారంలో రాకముందు అనేక రకాల హామీలు ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. పింఛన్ల సంగతి కూడా అతిగతి లేదు. ఈరోజు విద్యార్థులకు 18 నెలలు దాటిన 18 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను, ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపాన పోలేదు. వంట గ్యాసు 500 రూపాయలకే ఇస్తానని చెప్పాడు. అది కూడా ఈరోజు వరకు అతిగతి లేదు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తా, కళ్యాణ లక్ష్మితో పాటు మరి మా సోనియమ్మ పేరు మీద తులం బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిండా ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు. కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. గరీబీ హటావ్ అని చెప్పారు తప్ప గరీబీ హటావ్ కాలేదు, గరీబోలను హటాయించాడు ఆయన. అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో మరి కొన్ని సంవత్సరాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉన్న మహిళలకు న్యాయం జరగల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలాసార్లు అనేక మంది పెద్దలలో ఆ రాజ్యాంగ సభలో చర్చించడం జరిగింది. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ అనేక ప్రభుత్వాలు కానీ మరి అనేక సంవత్సరాలుగా అసెంబ్లీలలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలనేటువంటి అంశం నానుస్తూ వచ్చారు తప్ప ఎవరూ పరిష్కారం చేయలేకపోయారు. కానీ ఈరోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి నూతన పార్లమెంటు భవన్లో ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఆ యొక్క నూతన పార్లమెంటు భవన్లో మొట్టమొదటి చట్టము దేశంలో ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో 33% ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. లోక్సభలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 210 మంది మినిమం అంటే జనరల్ సీట్లలో కూడా గెలవచ్చు. 210 మంది మహిళలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు గెలవబోతున్నారని సందర్భంగా మనవి చేస్తున్నాను.
మన తెలంగాణ శాసనసభలో కూడా వేదిక మీద ఉండొచ్చు కావచ్చు, వేదిక ముందు ఉన్నట్టు కావచ్చు, 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు గెలవబోతున్నారు. ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళా మోర్చాలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను. ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను. మహిళా మోర్చా నుంచి ఉండాలి, మహిళా మోర్చా నుంచి ఉండాలి. అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ ఈరోజు మహిళలకు రిజర్వేషన్ కల్పించాం. వచ్చేటువంటి రోజుల్లో జనాభా సేకరణ కానున్నది. జనాభా సేకరణ అయిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మహిళల యొక్క జనాభా ప్రాతిపదికన ఈ దేశంలో ఎంపీలకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ యొక్క సీట్లు నిర్ధారణ చేసిన తర్వాత ఈ దేశంలో ఒక కొత్త విప్లవము, మహిళా విప్లవము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలో 33% మరి చట్టసభల్లో మహిళలు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తారు, ఏదైతే చేస్తారో అది మాత్రమే చెప్తారు నరేంద్ర మోడీ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అది చెయ్యరు. అంతా పచ్చి మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం. మరి ఏ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకటి మాత్రం చేశాడు. చాలామంది ఉదయం లేస్తే రెడీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకుముందు చెప్తున్నారు, ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంట్లో ఏం పని లేదు, అట్లా తిరిగి వస్తామని పోతున్నాం బస్సులలో కూర్చొని. ఈరోజు ఇంతకుముందు మీ అధ్యక్షురాలు శిల్ప గారు చెప్పినట్టు గ్రామాలలో ఎక్కడైతే రెగ్యులర్గా నడవాల్సినటువంటి బస్సులు అవన్నీ కూడా ఈరోజు ఆపేయడం జరిగింది. ఎందుకంటే మా ఆర్టీసీ లాస్లో ఉంది, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు ఇస్తలేదు, కాబట్టి ఇక్కడ బస్సులు నడిపితే మాకు వచ్చే లాభం లేదు, ఊరికనే మహిళలు ఈ ఊరి నుంచి ఆ ఊరికి తిరుగుతున్నారు కాబట్టి అని చెప్పి బస్సులు సగానికి తగ్గించినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డిది. పేరుకు మాత్రమే ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, కానీ మహిళలు కొరిగేదేం లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి, మీరు ఆర్టీసీ బస్సులలో తిరగండి, సీట్లో కూర్చొని నిద్రపోండి, నిద్రపోతూ కలలు కనండి, ఆ కలలలో మీకు 2500 వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు మీ పిల్లలకు స్కూటీ వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు తులం బంగారం వచ్చినట్టు అనుకోండి, ఆ కలలు కంటూ మీకు 4000 పింఛన్ వచ్చింది అనుకోండి. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నటువంటి విషయం. అందుకే ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క ప్రశ్నించేటువంటి కార్యక్రమం తెలంగాణ మహిళల తరఫున, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణకు సంబంధించినటువంటి మహిళల శక్తి తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఈరోజు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా చౌక్లో తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలు కథం తొక్కారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పడం జరిగింది, మీ అధ్యక్షురాలు చెప్పారు, ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారి పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు ఇచ్చారు, అక్కడ కూడా ఆర్టీసీ బస్సు తప్ప మరే గ్యారెంటీ లేదు. అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు కూడా రోజు రోజుకు కనుమరుగవుతూ ఉన్నాయి. మన తెలంగాణలో కాంగ్రెస్ 5 ఇస్తే కర్ణాటకలో నేను తక్కువనా అని చెప్పి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు.
ప్రజలకు వచ్చినటువంటి మేలు లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే కట్టిన ఇల్లుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కావాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ పారిశ్రామికవేత్తని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర, ఒకటే కథ చెప్తున్నాడు, ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు. సార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు. డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలామంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా, దేశంలో రాహుల్ గాంధీకి ఏ ఖర్చున్నా కూడా తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసి ఆ డబ్బును ఢిల్లీకి పంపించి దాని ద్వారా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్తారో అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలకు ఇస్తారన్నటువంటి 2400 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రైతులకు ఇస్తానన్నటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ప్రభుత్వం. వచ్చిన ఈ యొక్క 7 నెలల్లో వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు రైతుల రుణమాఫీకి అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి పేరు మీద పుట్టిన నుంచి ప్రతి మహిళ వరకు, ప్రతి పండు ముసలి వరకు, ప్రతి ఒక్కరి మీద కూడా మనకు తెలియకుండానే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. నేనేం తక్కువనా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అప్పుల మీద, అమ్ముకోవడం మీద ఆధారపడ్డాడు. అప్పులు చేయాలి, మళ్ళీ భూములు అమ్మాలి. ఈ రెండుతోటే ఈరోజు ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, లిటిగేషన్ భూములు ఉన్నాయో, హౌసింగ్ బోర్డు భూములు ఉన్నాయో, అన్ని భూములను కూడా ఈరోజు అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఈ బెల్ట్ షాపులు అన్నీ కూడా తీసేయాలా. ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వము మద్యం పేరుతో ఈరోజు బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి మద్యం తెలంగాణ చేశాడు. మేము వస్తే బెల్ట్ షాపులకు తీస్తానని చెప్పాడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, వేల బెల్ట్ షాపులు అక్రమంగా తెలంగాణలో ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క బస్తీకి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బెల్ట్ షాప్ ఈరోజు గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాయి. వైన్ షాపుల్లో రాత్రి 1 గంటలకు 2 గంటలకు మూసేస్తాడు. కానీ బెల్ట్ షాపులు 24 గంటల లోపల ఉంటాయి. ఏ అర్ధరాత్రి 3 గంటలకు డోర్ కొట్టినా చేతుల పైసలు పెడితే ఇంకో చేతిలో బీరు బాటిల్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బెల్ట్ షాపులకు ఈరోజు హద్దు అదుపు లేదు. మరి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, మీరు ఒకరోజు ఈరోజు డ్రగ్స్ మీద మేము పెద్ద చేస్తున్నామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు బెల్ట్ షాపులను ఎందుకు అదుపు చేయలేకపోతున్నావు, ఎందుకు రద్దు చేయలేకపోతున్నావు, ఎందుకు తొలగించలేకపోతున్నావు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో టీఆర్ఎస్ హయాంలో కూడా బెల్ట్ షాపులు వీర విహారం చేస్తూ అనేక మంది ఏ రకంగా మద్యానికి బానిసల ఇబ్బందులకు గురయ్యారు మనకు తెలుసు. నేను బస్తీలో ఎదుగుతున్నప్పుడు చాలామంది మరి అప్పుడప్పుడే పెళ్ళైనటువంటి వాళ్ళు, లేకపోతే పసిపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు
భర్తలను కోల్పోయి ఈరోజు బెల్ట్ షాపుల కారణంగా మద్యానికి బానిసలై ఇల్లు గుల్ల వేసి వచ్చిన ఆదాయం అంతా కూడా మద్యం షాపులలో చెల్లించి ప్రాణాలు పోగొట్టుకొని ఈరోజు కుటుంబాలను కూడా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కానీ ఈరోజు డ్రగ్స్ మీద మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీకు ఏమాత్రమైన మహిళల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే, మహిళల సంక్షేమం మీద మీ ప్రభుత్వానికి మరి నీతి నిజాయితీ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను కూడా తొలగించాల్సిందే కోరుతా ఉన్నాను. లేకపోతే రాజకీయాలకు అతీతంగా ఈ తెలంగాణ మహిళలందరూ కూడా బెల్ట్ షాపుల మీద పడి దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మద్యం షాపులు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము 40,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రభుత్వానికి వస్తూ ఉంది. ఈరోజు పెన్షన్స్ పేరు మీద గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఒక చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి మరో చేతిలో బీరు బ్రాండ్ పెట్టి ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఆలోచన చేయాలి. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కూడా మరి బెల్ట్ షాపుల పేరు మీద అనేక రకాలుగా పేద ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మద్యం వ్యాపారులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ విషయాలన్నిటిపైన కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలకు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. పెన్షన్లను పెంచుతామని చెప్పడం జరిగింది. ఒక పెన్షన్లు 4,000 రూపాయలు పెంచితే ఈ ప్రభుత్వం మీద సుమారు 22,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. కానీ ఈరోజు పెంచే పరిస్థితి లేదు. గతంలో మనం చూశాము, ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఇంకా ఉన్నాయి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా అప్పటి ముఖ్యమంత్రికి సోయి ఉండేది కాదు, కేసీఆర్కి సోయి ఉండేది కాదు. ఆయన కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను వచ్చినటువంటి నెల రోజుల లోపల రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి. ఇంతవరకు అతిగతి లేదు. ఈరోజు అనేక మంది ఇండ్లల్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కాపురాలు అలాగూ వేరే పెట్టుకున్నారు. రేషన్ కార్డు లేని కారణంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్స్ కూడా ఈరోజు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేశారు, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇంట్లో కూడా అది పేదవాళ్ళు కానీ ధనికులు కానీ గ్రామాలు కానీ లంబడి తండాలు కానీ బంజారా వాడలు కానీ ఆదివాసీ ప్రాంతాలు కానీ ప్రతి ఒక్కరు కూడా వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గతంలో నాకు తెలుసు, బీజేపీ ఆఫీసులో ఉన్నప్పుడు మా పార్టీ ఆఫీసులో వంట వేయడం కోసం మరి గ్యాస్ కనెక్షన్ కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేశాం మేము. చివరకు రాజ్నాథ్ సింగ్ గారు ఎంపీ పేరు మీద వంట గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆ రకం కాదు. ఏ గ్రామంలో ఎవరు అడిగినా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ కనెక్షన్ తక్కువ ఖర్చుతో ఇస్తూ ఉన్నాం. గ్యాస్ కనెక్షన్ లేనటువంటి ఇల్లు ఉండకూడదు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే 400 సిగరెట్లు తాగితే ఆ వ్యక్తి ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వేస్తే ఆ మాతృమూర్తి యొక్క ఆరోగ్యం అంత దెబ్బతింటుంది. అందుకే మహిళల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ గతంలో కేసీఆర్ గారు పుణ్యమాని, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పుణ్యమాని మహిళలందరికీ కుటుంబాలు వేరైనా వేరే కాపురాలు పెట్టుకుంటున్న కొడుకులు వాళ్ళకి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఏ మాత్రం పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెల్ల రేషన్ కార్డులు
పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వం మీద తెల్ల రేషన్ కార్డులు ఇస్తే ₹1 భారం పడదు. ఎందుకంటే పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం 100% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భరించి పేద ప్రజలకు బియ్యం ఇస్తా ఉన్నాం. మీకు మధ్యలో ఎందుకు నొప్పి అని అడుగుతాను రేవంత్ రెడ్డికి. ఎందుకు ఈరోజు తెల్ల కార్డులు ఇస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఎంతమంది పేదవాళ్ళు ఉంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఎంతమంది కుటుంబ సభ్యులున్నా అందరికీ బియ్యం ఇచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు 83 కోట్ల మంది ప్రజలకు దేశంలో ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నాం. వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా కొనసాగిస్తామని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేదు అడుగుతున్నాను. అంతేకాదు రేషన్ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం కూడా వస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ప్రతి పేదలకు తమకిచ్చినటువంటి ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా ఏ పెద్ద హాస్పిటల్ అయినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా దురదృష్టవశాత్తు మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యమైన సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్యము ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు. కానీ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణలో స్కీమ్ తీసుకురాల. ఈయన వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ యొక్క నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తానన్నా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు హాస్పిటల్ ఇవ్వని కారణంగా ఈరోజు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకము పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కావాలన్నా, పేదవాళ్లకు ఉచితంగా బియ్యము నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి బియ్యం అందాలన్నా వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా, అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే మనం తెలంగాణ రావాలని కొట్లాడాం, అనేక సంవత్సరాలు కొట్లాడాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తెలంగాణ పేరు మీద రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోలేనటువంటి మరి దుర్వ్యవస్థలో ఈరోజు మనం ఉన్నాం. ఇస్తా ఇగో ఆగో అంటూ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వాయిదా వేశాడు. ఈయన వచ్చి 7 నెలలు దాటినా ఈయన కూడా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఖర్చు మాది, భారం మాది, కార్డులు ఇవ్వడానికి మీకు ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. రైతుల రుణమాఫీ చేస్తామని చేయని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ యువకులు మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఆ యొక్క జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించారు తప్ప పేపర్లలో ఇచ్చాడైనా పలానా రోజు మేము టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, పలానా రోజు లెక్చరర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఎలక్షన్స్ ముందు చెప్పాడు. సోనియా గాంధీ ఉత్తరం రాసింది మీ అందరికీ, మీకు తెలుసో లేదో. ఆమె సంతకంతో సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఇది తెలంగాణ సోనియమ్మ తల్లి ఇస్తున్నటువంటి మాట. ఈ 6 గ్యారంటీలు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ 6 గ్యారంటీలు కూడా 100 రోజులు అమలు చేస్తానని సోనియా గాంధీ ఇంటింటికి ఉత్తరం రాసింది. కానీ సోనియా గాంధీ ఎక్కడ పోయిందో తెలియదు, ఆ ఉత్తరం ఎక్కడ పోయిందో తెలియదు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మాత్రం ఆగమైపోయినాయి. 6 గ్యారంటీలు మాత్రం ఆగమైపోయినాయి. అందుకే మోడీ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీ చేసి ఎన్నికల్లో గెలిచింది తప్ప ఈరోజు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే ఈరోజు మోడీ గారు
ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ కానీ, ఆర్టికల్ 370 కానీ, పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉచిత బియ్యం కానీ, కరోనా వచ్చినప్పుడు అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ కానీ, ఈరోజు పొదుపు సంఘాలకు మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో పెద్ద ఎత్తున పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు. పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండవు, బ్యాంకులు నరేంద్ర మోడీ గారి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అందుకే ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. పొదుపు సంఘాలకు గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2 లక్షలు 3 లక్షలు వచ్చేది. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను, నాకు కూడా తెలుసు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, మంచిగా డిఫాల్ట్ లేకున్నటువంటి పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు కూడా లోనులు ఇస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. డిఫాల్ట్ లేకుండా బ్యాంకులు రెగ్యులర్గా తీసుకున్నటువంటి రుణాలను మళ్ళీ చెల్లిస్తే 20 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాదు మహిళలకు ఈరోజు ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో అన్ని రకాలుగా కూడా ఈరోజు మహిళలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. నేను హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారి దగ్గర పనిచేశాను. నేను బార్డర్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అమ్మాయిలు 50 డిగ్రీల ఎండలో కావచ్చు, మైనస్ చలిలో కూడా భుజం మీద AK-47 పెట్టుకొని అర్ధరాత్రి కూడా భారత సరిహద్దులు కాపాడుతున్నటువంటి చరిత్ర ఈరోజు మన భారతీయ మహిళల్లో కనిపిస్తూ ఉంది. ఆ రకంగా భారతీయ మహిళలు అన్ని రంగాలలో ముందుకొచ్చారు. అందుకే ఇటీవల 26 జనవరి భారత గణతంత్ర దినోత్సవం రోజు అక్కడ జరిగేటువంటి పరేడ్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ కార్యక్రమం అంతా కూడా మహిళల నేతృత్వంలోనే, మహిళల ద్వారానే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క రిపబ్లిక్ డే పరేడ్ను మహిళలకు డెడికేట్ చేస్తూ మహిళలందరూ కూడా అద్భుతమైనటువంటి పరేడ్ చేయడం జరిగింది. అందుకే నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళ అద్భుతంగా మన తెలంగాణకు చెందినటువంటి నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తూ ఉన్నారు. గత 7 సార్లు వరుసగా ఒక మహిళ భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఈ నెల 27వ తేదీన మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ మన తెలంగాణ ఆడబిడ్డగా, మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిగా నిర్మలా సీతారామన్ గారు మరి పార్లమెంటులో బడ్జెట్ పెట్టబోతా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ నెల 23వ తేదీన. అంతకుముందు మీకు తెలుసు, నిర్మలా సీతారామన్ గారిని డిఫెన్స్ మినిస్టర్గా కూడా వారు పనిచేయడం జరిగింది. స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసిందో సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ మంత్రి కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు అత్యధికమైనటువంటి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచారు. దేశంలో అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా సర్పంచులు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. అత్యధికమైనటువంటి ఎమ్మెల్సీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా చట్టం ప్రకారము ఈరోజు 33% రిజర్వేషన్ మహిళలు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కిదనే విషయాన్ని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల, ఈరోజు నాకు తెలుసు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. గతంలో ఇళ్లలో టాయిలెట్ లేనప్పుడు మహిళలు ఎంత ఇబ్బందులకు గురయ్యేటువంటి వాళ్ళు, కష్టాలకు గురయ్యేటువంటి వారు, ఏ రకంగా ఆత్మగౌరవం దెబ్బతినేదో మనం చూసేవాళ్ళం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసము ఈరోజు పేద కుటుంబం నుంచి కానీ ఏ ఒక్కరు కూడా, ఏ కుటుంబం కూడా టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే
ఈ దేశంలో ప్రతి ఇంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా టాయిలెట్ నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి సుమారు 13 కోట్ల టాయిలెట్లు నరేంద్ర మోడీ గారు దేశంలో పేద ప్రజలకు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు బ్యాంకులలో అకౌంట్లు ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. అదే కాకుండా జనధన యోజన కింద ప్రతి మహిళకు, ప్రతి పేదవాడికి, ప్రతి వ్యక్తికి బ్యాంకులో అకౌంట్లు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది. గతంలో ఎవరైనా బ్యాంకుకి వెళ్తే, నేను కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు ఒక బ్యాంక్ అకౌంట్ వెళ్తే బ్యాంక్ మేనేజర్ చెప్పాడు, ఈ బ్యాంకులో అకౌంట్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన ష్యూరిటీ ఇస్తేనే మీకు అక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తాము, లేకపోతే చేయమని చెప్పారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎవరు గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పేద ప్రజలందరికీ, మహిళలందరికీ నేనే గ్యారెంటీ, కాబట్టి గ్యారెంటీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 40 కోట్ల అకౌంట్లు మహిళల కోసం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు మహిళల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడతా ఉంటే, మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రకంగా మహిళలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, మహిళలను దగా చేస్తున్నటువంటి పరిస్థితి, మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఆ యొక్క ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా గారడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డితో ఎవరు వచ్చి ప్రచారం చేశారు? సోనియా గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు. మరి మహిళలు వచ్చి కూడా ప్రచారం చేసి హామీ ఇచ్చి ఈరోజు మహిళలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నేతృత్వంలో దీన్ని ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులకు, మహిళా మోర్చా నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు పోరాటం చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మహిళా మోర్చాకు అండగా ఉంటుంది, తెలంగాణ మహిళలకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలి. తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలిపెట్టకూడదని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానరాని గ్యారంటీలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు, మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన మహిళా మోర్చా ప్రభారి చింతల రామచంద్రరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసమన్న గారికి, బంగారు సుతక్క గారికి, ఉమా రానక్క గారికి, జయశ్రీ అక్క గారికి, మన రాణి రుద్రమ్మదేవి అక్క గారికి, మన బండ కార్తిక్ అక్క గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మరి జిల్లా అధ్యక్షురాళ్ళు, మహిళా మోర్చా పూర్తి స్థాయి కమిటీ, డివిజన్ అధ్యక్షురాలు, మండల అధ్యక్షురాలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కెమెరామ్యాన్లు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో మన మహిళా మోర్చా నాయకురాలందరికీ కూడా భోజన వసతి ఉంది. ప్లీజ్ మీరు అందరు దయచేసి భోజనం చేసిన తర్వాతనే బయలుదేరవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మన రచన కార్పొరేటర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు రచనశ్రీ గారికి, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మన మహిళా మోర్చా తరపు నుంచి చెప్పడం జరుగుతూ ఉంది.